అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? అల్లరి దెయ్యం. జయరామయ్య నీలమర్రి గ్రామంలో పెద్ద భూస్వామి. ఆయన ఒకనాటి రాత్రి వేళ తన పడక గదిలో నిద్రపోతూ అటక మీద పెద్ద చప్పుడవ్వడంతో ఉలిక్కిపడి నిద్రలేచాడు. ఆయన కళ్ళు నులుముకొని పైకి చూస్తే ఎవ్వరూ కనిపించలేదు. కానీ అటక మీద మరొకసారి చప్పుడయింది. ఎవరు అని అరిచాడాయన పెద్దగా. వెంటనే అటక మీద నుంచి ఒక దెయ్యం ఆయన ముందుకు దూకింది. దెయ్యాన్ని చూసి జయరామయ్య వణికిపోతూ, ఎవరు నువ్వు అన్నాడు. ఆ ప్రశ్నకు దెయ్యం విరగబడి నవ్వి, కనపడటం లేదా? నేను దెయ్యాన్ని. ఇంట్లో అల్లరెక్కువగా ఉన్నదని మా అమ్మ నన్నెక్కడికైనా పోయి ఆడుకోమంది. ఈ ఇంటి అటక ఆడుకోవడానికి చాలా బాగుంది అన్నది. జయరామయ్య వెంటనే శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంటూ ఆంజనేయ దండకం ప్రారంభించాడు. దెయ్యం నవ్వి, చచ్చిపోయే ముందు మా ఇంట్లో కూడా అందరం ఆంజనేయ భక్తులం. నీ దండకం మా మీద పనిచెయ్యదు అన్నాడు. జయరామయ్యకు ఏం చెయ్యాలో తెలియలేదు. ఆయన కాసేపు ఆలోచించి, పొరుగింట్లో ఇంకా పెద్ద అటక ఉంది, అక్కడికి పోయి ఆడుకో అన్నాడు. నేను నిన్నేమీ చెయ్యను. నీ మానాన నువ్వు పడుకో, నా మానాన నేను ఆడుకుంటాను అన్నది దెయ్యం. సరే, నీ ఇష్టం అని జయరామయ్య తిరిగి పడుకున్నాడు. దెయ్యం ఎగిరి అటక మీదికి పోయింది. ఆ తర్వాత ఒకటే చప్పుళ్ళు. జయరామయ్యకు నిద్ర పట్టలేదు. ఆయన ఎంత చెప్పినా దెయ్యం తన అల్లరి మానలేదు. తెల్లవారుతుండగా దెయ్యం ఆయనతో, నీ ఇల్లు చాలా బాగుంది, ఆడుకోవడానికి రాత్రికి మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. జయరామయ్యకు 50 ఏళ్ళు దాటాయి. 2 ఏళ్ల క్రితం ఆయనకు భార్య పోయింది. ఒక్కడే కొడుకు, పేరు రఘుపతి. వాడికి పెళ్ళయింది. కోడలు జానకి ఆయనను కన్నతండ్రి కన్నా మిన్నగా ఆదరిస్తుంది. దయ్యం వెళ్ళిపోగానే జయరామయ్య కొడుకును కోడలిని పిలిచి రాత్రి తనకు కలిగిన అనుభవం గురించి చెప్పాడు. దెయ్యాలనేవి లేవు, నువ్వు భ్రమపడి ఉంటావు అన్నాడు రఘుపతి. మామయ్య, ఈ రాత్రికి మేము మీ గదిలో పడుకుంటాము, మీరు మా గదిలో పడుకోండి అన్నది కోడలు జానకి. జయరామయ్య సంతోషంగా అందుకు అంగీకరించాడు. అయితే ఆ రాత్రి ఆయనకు నిద్ర పట్టబోయే సమయంలో గదిలో పెద్ద చప్పుడై ఉలిక్కిపడి లేచాడు. ఎదురుగా మళ్ళీ దెయ్యం నిలబడి ఉంది. అది జయరామయ్య కేసి కోపంగా చూస్తూ, నేనే చప్పుడు చేసి నిన్ను నిద్రలేపాను అంది. ఎందుకోసం అన్నాడు జయరామయ్య విసుగ్గా. అటక గదిలో నువ్వే పడుకోవాలి, అప్పుడే నాకు ఆ గదిలో ఆడుకునేందుకు బాగుంటుంది. వెంటనే వెళ్ళి నీ వాళ్లను నిద్రలేపు, మీరు త్వరగా గదులు మారండి అన్నది దెయ్యం ఆజ్ఞాపిస్తున్నట్లు. నేనిక్కడే పడుకుంటాను అన్నాడు జయరామయ్య బెంకంగా. అలాగైతే నేను ఊళ్ళోని చెత్త అంతా తెచ్చి మీ ఇంట్లో పారేస్తాను, తెలిసిందా? నేను చెప్పినట్టు విను అన్నది దెయ్యం. జయరామయ్య భయపడి దయ్యం చెప్పినట్లే చేశాడు. కొడుకు కోడలు ఆశ్చర్యపడుతూనే గది మారారు. రాత్రి కూడా దయ్యం అటక మీద పెద్ద చప్పుళ్ళు చేస్తూ ఆడుకున్నది. జయరామయ్యకు కంటి మీద కునుకులేదు. మర్నాడు ఉదయమే దయ్యం మళ్ళీ రాత్రికి వస్తానని చెప్పి వెళ్ళిపోయింది. జయరామయ్య తన వాళ్లను పిలిచి రాత్రి జరిగింది చెప్పాడు. అంతా నీ భ్రమ నాన్న అన్నాడు రఘుపతి. మామయ్య, దయ్యం చెత్త తెచ్చి పోస్తే నేను శుభ్రం చేస్తా కదా, మీరేమీ కంగారు పడకండి. అదేం చెప్పినా వినకుండా మా గదిలోనే నిద్రపోండి అన్నది జానకి. జయరామయ్య సరేనన్నాడు. అయితే ఆనాటి రాత్రి వేళ దెయ్యం వచ్చి జయరామయ్యను మళ్ళీ బెదిరించింది. ఆయన లెక్క చెయ్యలేదు. ఇల్లంతా చెత్తతో నింపుతానంటే నా కోడలు శుభ్రం చేస్తుందిలే పొమ్మన్నాడాయన.
అప్పుడు దెయ్యం ఏదో తంత్రం ప్రయోగించి జయరామయ్యను మరొక గదికి మార్చింది. తర్వాత జయరామయ్యలా తను వేషం మార్చుకొని పోయి రఘుపతి ఉన్న గది తలుపు తట్టింది. రఘుపతి నిద్రకళ్ళతో వచ్చి తలుపు తెరిచి, "ఏమైంది నాన్న? దయ్యం మళ్ళీ నిన్ను బెదిరించిందా?" అని అడిగాడు. "అదేం లేదురా, అంతా నా భ్రమ. నాకీ అటక గదిలో తప్ప నిద్ర పట్టేలా లేదు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానని ఏమీ అనుకోకు" అన్నది జయరామయ్య రూపంలో ఉన్న దెయ్యం. జయరామయ్య కొడుకు కోడలు గది మార్చారు. అప్పుడు దెయ్యం జయరామయ్యను అటక ఉన్న గదిలోకి మార్చి మళ్ళీ అల్లరి ప్రారంభించింది. జయరామయ్య బెంబేలు పడిపోతూ, "నన్నెందుకిలా వేధిస్తున్నావు? ఏం చేస్తే నన్ను వదిలిపెట్టిపోతావు?" అని దెయ్యాన్ని అడిగాడు. "నేను నీకేమీ హాని చెయ్యనని ముందే చెప్పా కదా. నన్ను ఈ అటక మీద ఆడుకోనివ్వు. నువ్వు మాత్రం ఈ గదిలోనే పడుకోవాలి" అన్నది దెయ్యం. "వెళ్ళి నా కొడుకును కోడలిని పిలుచుకు వస్తాను. వాళ్ళు నీకు తగిన బుద్ధి చెబుతారు" అన్నాడు జయరామయ్య. "నీ వాళ్ళిక నీ మాట నమ్మరు" అని దెయ్యం అంతకుముందు తానేం చేసింది ఆయనకు చెప్పింది. జయరామయ్యకు మతిపోయినట్లయింది. ఆ రాత్రి ఆయనకు నిద్రలేదు. యథాప్రకారం మర్నాటి ఉదయం దయ్యం వెళ్ళిపోయింది. జయరామయ్య దయ్యం విషయంలో ఏదో ఒకటి చెయ్యాలన్న దృఢనిశ్చయానికి వచ్చాడు. సరిగ్గా అదే సమయంలో పొరుగురు నుంచి ఆయనకు కబురు వచ్చింది. బంధువుల ఇంట్లో పెళ్ళి. జయరామయ్యను సకుటుంబంగా రమ్మన్నారు. జయరామయ్య తన ఇంటికి కాపలాగా ఒక రైతు కుటుంబాన్ని ఉండమని చెప్పి తాను సకుటుంబంగా పొరుగురు వెళ్ళాడు. అనుకోకుండా వాళ్ళందరూ అక్కడ 2 వారాలకు పైగా ఉండిపోవలసి వచ్చింది. ఆయన తిరిగి ఇల్లు చేరి రైతును, "ఇంట్లో సుఖంగా నిద్రపట్టిందా?" అని అడిగాడు. ఆ ప్రశ్నకు రైతు ఆశ్చర్యపడుతూ, "అలా అడిగారేం? అటక గదిలో పడుకునేవాణ్ణి. అక్కడ వెచ్చగా ఎంతో బావుంది. ఒళ్ళు తెలియకుండా నిద్రపోయేవాణ్ణి" అని జవాబిచ్చాడు. జయరామయ్య వాణ్ణి మరేమీ ప్రశ్నించలేదు. ఆ రోజు నుంచి దెయ్యం ఆయన జోలికి రాలేదు. 1 వారం గడిచాక పొరుగింటామె జానకితో, "మా ఇంట్లో అటక మీద ఒక దయ్యం చేరి రోజూ రాత్రివేళ తనకి నిద్ర లేకుండా చేస్తున్నదని మా మామగారు గొడవ చేస్తున్నారు. అది మాకెవ్వరికీ కనబడటం లేదు. ఆయన భ్రమపడుతున్నారని నా అనుమానం" అన్నది. జానకి ఆశ్చర్యపడి, "ఇలాంటి అనుభవమే మా మామయ్యకు కలిగింది. కానీ ఇప్పుడాయనకా భ్రమ లేదు. అందుకాయన ఏం చేశారో నాకు తెలియదు. మీ మామయ్యనొకసారి ఆయనతో మాట్లాడమను" అని సలహా ఇచ్చింది. ఆ విధంగా పొరుగింటి సుబ్బరామయ్య వెళ్ళి జయరామయ్యను కలుసుకున్నాడు. తను చూసిన దెయ్యాన్ని మరొకరు కూడా చూసినందుకు జయరామయ్య చాలా సంతోషించి, "నీవి నావి ఒకే రకం అనుభవాలుగా ఉన్నాయి. ఈ రాత్రి నేను నీ ఇంటికి వచ్చి ఆ దెయ్యాన్ని చూస్తాను" అన్నాడు. అన్న ప్రకారం ఆ రాత్రి జయరామయ్య సుబ్బరామయ్య ఇంటికి వెళ్ళాడు. రాత్రి 2వ జాము వేళ దెయ్యం అక్కడికి వచ్చింది. జయరామయ్య, దెయ్యం ఒకరినొకరు గుర్తించుకున్నారు. "నువ్వు చెప్పింది నిజం. ఈ ఇంట్లో అటక చాలా పెద్దది. నీ ఇంటికంటే నాకిక్కడే ఆడుకునేందుకు బావుంది" అన్నది దెయ్యం. "మరి ఆ సంగతి ముందే చెప్పా గదా. అప్పుడే నా గది ఎందుకు వదిలిపెట్టి వెళ్ళావు కాదు" అని అడిగాడు జయరామయ్య. "అటక మీద నేను ఆడుకునేటప్పుడు విసుక్కునేందుకు మనిషి కావాలి. అప్పుడే నాకు ఆనందంగా ఉంటుంది. నీ ఉన్న రోజుల్లో నీ ఇంట్లో హాయిగా ఉంది. ఆ తరువాత ఎవడో మొద్దు నిద్రవాడొచ్చాడు. నేనెంత అల్లరి చేసినా వాడు కళ్ళు తెరిచేవాడు కాదు. దానితో విసిగిపోయి నువ్వు చెప్పిన ఈ పొరుగింటికి వచ్చాను. ఇక్కడ నాకు నీ ఇంట్లో కన్నా ఎంతో బావుంది" అన్నది దెయ్యం. అసలు రహస్యం అప్పుడు జయరామయ్యతో పాటు బలరామయ్యకు కూడా అర్థమయ్యింది. ఒళ్ళు తెలియకుండా నిద్రపోవాలంటే కష్టపడి పని చెయ్యాలి. అలాంటి వాళ్లతో దెయ్యానికి వినోదం ఉండదు.
తామిద్దరూ ఎంతో కాలంగా శరీర శ్రమ చెయ్యడం అన్నదే మరచి తిని కూర్చుంటున్నారు. అలాంటి వాళ్లకు నిద్ర సరిగ్గా పట్టకపోగా చీమ చిటుక్కుమంటే మెలకువ వస్తుంది. ఈ విషయం తెలిసాక ఆ మర్నాటి నుంచి జయరామయ్య, సుబ్బరామయ్య ఇద్దరూ కూడా తమ శక్తి కొలది తోట పని చెయ్యడం ప్రారంభించారు. ఆ తర్వాత వాళ్ళని ఏ దెయ్యాలు బాధించలేదు. విన్నారు కదా ఈ అల్లరి దెయ్యం కథ. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.